వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ గిరిబాబు గారు, తెలంగాణలో చూస్తాం మనం మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఒక సామాన్య పార్కింగ్ దగ్గర మొదలై రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉద్యమానికి దారితీస్తుందో, ఎంత ఉద్రిక్తత ఏర్పడ్డాయో చూస్తాం. అంటే ఇలా ఒక చిన్న ఇష్యూ పెద్ద స్థాయిలో లేచిపోతుంటే, అక్కడ ఉద్యమాలకి దారితీస్తుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిజంగా ఇందాక అజయ్ గారు అన్నట్టుగా త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో స్థానికంగా సెంటిమెంట్ రేపాలని ఎవరైనా భాష విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నాయకులు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందని మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? ముందుగా డిబేట్ లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ యొక్క తిరువణ్ణామలై అంశాన్ని రెండు రకాలు చూడాలి మనం. తిరువణ్ణామలై అనేది మొదటి నుంచి కూడా తమిళ వ్యవహారిక భాషలో తిరువణ్ణామలైగా ఉండేది. గడిచిన ఒక 15-20 సంవత్సరాలకు మాత్రమే అరుణాచలం అనే పేరుతో పిలువబడతాం. అవును. అక్కడ స్వామి అరుణాచలేశ్వరుడుగా ఉంటాడు. అగ్నిలింగంగా ఆయన భక్తులకు దర్శనం ఇచ్చాడు. పంచభూతాల్లో కాళహస్త్రి ఎలాగైతే మనకు వాయులింగం ఉందో, అదే తమిళనాడులో జలలింగం ఉంది, అదే తమిళనాడులో అగ్నిలింగం కూడా ఉంది. మనం అగ్నిలింగాన్ని కొలుస్తాం. అరుణాచలం అనేది అరుణాచలేశ్వరుడుగా ఆయన కొలుస్తారు. ఆ ఊరికే అరుణాచలం అనే పేరు కూడా తమిళ వ్యవహారిక భాషలో లేదు. మరీ ముఖ్యంగా ఒక 25 ఏళ్ల ముందు నుంచి కూడా నేను దీన్ని కంటిన్యూగా తిరువణ్ణామలైని నేను రెగ్యులర్ గా వెళ్ళొస్తా ఉంటాను, నేను ఫాలో అవుతుంటాను. మొదట్లో మేము వెళ్ళి అక్కడ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మేము వెళ్ళి కవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేది విచిత్రంగా కొత్తగా అనిపించింది మాకు ఆ టైంలో. తిరువణ్ణామలైలో ఉండే ప్రజలు అతి కొద్ది మంది, ఒక 100 మందో 50 మందో మాత్రమే పౌర్ణమి సమయంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అయితే రాను రాను భక్తుల సంఖ్య పెరిగింది, గణనీయంగా పెరిగిందన్న మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడైందంటే పౌర్ణమి పర్వదినాలలో 10 లక్షలుగా రావడము, విశిష్టమైన పౌర్ణమి దినాలలో అది 15 లక్షలు 20 లక్షలుగా అయిపోవడం కూడా జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి రోజున తిరువణ్ణామలైలో ఉండేటువంటి రెసిడెంట్స్, అక్కడ నివసించే ప్రజలు వణికిపోతారు. ఇది నేను స్వయంగా అడిగి తెలుసుకునింది. అంటే వాళ్ళు దీనికి ఎందుకు వణికిపోతారు అంటే, తిరువణ్ణామలై ఊర్లో నుంచి బయటకి వెళ్లాలన్నా పౌర్ణమి రోజు అదే పౌర్ణమి రోజు బయట ప్రాంతంకి వచ్చి తిరుగు అరుణాచలంకి తిరువణ్ణామలైకి వెళ్లాలన్నా వాళ్ళు ఒక పెద్ద ప్రవాసనం, ఒక యుద్ధం చేసి వెళ్ళాలి. ఎందుకంటే 20 కిలోమీటర్ల ముందుగానే వాహనాలన్నీ ఆపేసి అక్కడి నుంచి వెహికల్స్ లో అలో చేయకుండా ఆపితేనే అంత కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే భక్తి పరాకాష్ట చేరిపోయింది ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, గిరి ప్రదక్షిణ అనేది ఒకప్పుడు భక్తితో చేసేవాళ్ళు, ఇప్పుడు అది ప్యాషన్ గా మారిపోయింది. నేనేదో విమర్శించడం చెప్పడం లేదు. ఇది తమిళనాడు భక్తులు చాలా తక్కువ వెళ్తారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఏదైతే ఆంధ్ర ప్రాంతం దగ్గరగా ఉందో ఈ ఏరియా, ఆంధ్రప్రదేశ్ లో అటు విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి ఇటు చిత్తూరు జిల్లా జనం వరకు విపరీతంగా వెళ్తారు. ఇందులో అనుమానమే లేదు. అయితే తమిళ భక్తులు తక్కువ వచ్చేటువంటి ఈ గిరి ప్రదక్షిణం రోజు ఆ తిరువణ్ణామలై ఊరు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుందంటే, ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ పౌర్ణమి నేను బాగా అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక విశిష్ట పౌర్ణమి రోజు వాళ్ళ అంచనా ప్రకారం 20 లక్షల మంది వచ్చారు, దాదాపు 10 లక్షల మంది వెనక్కి వెళ్ళిపోయారని కూడా లెక్క చెప్పారు. అక్కడ ప్రభుత్వాలు మనకు సహకరించలేదా, జాగ్రత్త తీసుకోలేదా అంటే అవి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు తెలిసిన ఉద్యోగులనే తిరువణ్ణామలై ఆలయంలో ఉద్యోగంలో విధులు నిర్వహించినట్టుగా వేశారు. అక్కడ తెలుగు తెలిసిన వాళ్ళనే కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆ ఉద్యోగస్తుని కూడా తెలుగు తెలిసిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు విధులు నిర్వహించడానికి వేసేవాళ్ళు. ఆలయంలో కూడా అతి పెద్ద ఆలయం అది చోళ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం. అది 9వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆలయం. ఇది ఇప్పుడు కొత్తగా కట్టిన ఆలయం కాదు. దాన్ని మన విజయనగర రాజులు దాన్ని విస్తరించారు ఆలయాన్ని. తిరువణ్ణామలై జనాభా అంతా కలిపితే కూడా 2 లక్షలు. ఈ 2 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సుమారు ఒక నెలకు ఒకసారి పౌర్ణమి పేరుతో లక్షల మంది తొక్కేస్తున్నారు. మాకు ఈ ఆదాయమే వద్దు అంటున్నారు. మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, ఆ యొక్క భక్తుల యొక్క అవసరాల గురించి మాట్లాడుతున్నాం. నేను చెప్పేది ఏంటంటే, ఆదాయం వాళ్ళకి ఏ విధంగా రావట్లేదని చెప్తున్నారు వాళ్ళు. మాకు ఆదాయమే వద్దు, ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అది తిరువణ్ణామలై అనేది చిన్న ప్రాంతం కాదు, అది ఒక ఎస్టాబ్లిష్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. కాబట్టి మాకు మీరు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. మాకు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, అద్భుతమైన డ్యామ్ ఉంది, నీళ్లున్నాయి. భక్తులుగా మీరు రండి, దర్శనం చేసుకోండి, మీకేం కావాలో సదుపాయాలు చేస్తాం. అయితే ఇక్కడ సత్రాలు నిర్మిస్తామని, హోమ్ స్టేలు పెడతామని, ఆశ్రమాలు పెడతామని మీరంతా వచ్చి ఇక్కడ దిగేస్తే మా యొక్క తమిళుల ఉనికి కోల్పోతాము. ముఖ్యంగా సీమాన్ అనే ఒక తమిళ ఉద్యమ నేత, ఆయన నాన్ తమిళ తెచ్చని మన తమిళ పార్టీ ఆయన అధ్యక్షుడు, ఆయన ఈ వివాదాన్ని, ఈ అంశాన్ని
వాళ్ళకు అనుకూలంగా లేవనెత్తింది. మీరు చెప్పినట్టుగా కలెక్టర్ బోర్డులు తీయడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి తిరువన్నామలైలోని వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం అంతా పోల్చుకుంటే ఒక 30% మాత్రమే తమిళులు చేశారు. 70% మంది మీరు చేసినారు అక్కడ వ్యాపారము. హోటళ్లు కావచ్చు, హోమ్ స్టేలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్స్ కూడా మన వాళ్ళే పెట్టారు అక్కడ. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే తిరుమలకి తిరువన్నామలకి రెండింటిని పోల్చడం కరెక్ట్ కాదు. తిరుమల అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఆలయం ఇది. ఇక్కడ ఆలయంకి వస్తారు, వెళ్తారు, పోతారు. ఇక్కడ తిరుమలలో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరు కొనడానికి లేదు. తిరువన్నామలలా కాదు. మీరు కూడా రేపు వెళ్ళి తిరువన్నామలలో ఒక 100 అంకణాలు, 200 అంకణాలు, 1000 గజాలు కొనుక్కోవచ్చు. కొని అక్కడ సత్రం కట్టచ్చు. కాబట్టి అక్కడ ఏమి నిబంధనలు ఏం లేవు. కాబట్టి వాళ్ళ భయం ఏంటంటే ఇక్కడ మా ఉనికి మేము కోల్పోతున్నాము, మీ యొక్క తమిళ ప్రభావాన్ని మీరు తగ్గించేస్తున్నారు, మా అస్తిత్వానికే ప్రమాదం వస్తా ఉంది అనేది వాళ్ళ యొక్క వాదన. ఏది ఏమైనా భక్తిని అటు తమిళ భాషా అభిమానాన్ని రెండింటి కలపకూడదు. భక్తి వేరు, ప్రాంతీయ అభిమానం వేరు. వాళ్ళు తమిళలో అంటే మెయిన్ ఇక్కడ ఎక్కడ వస్తుంటే దాడులు ఇప్పటి వరకు లేదు కదా, గతంలో వెళ్ళారు దాడులు లేవు కాబట్టి ఇష్యూ ఇప్పుడు బయటకు రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా దాడులు చేసి భయపెట్టడం దేనికి? ఖచ్చితంగా దీన్ని మనం వ్యతిరేకించాలా. ఎందుకంటే భక్తులుగా వాడు భారతదేశంలో ఏ ప్రాంతానికన్నా పోవచ్చు. అంటే ఇక్కడ తమిళ వాళ్లే రావాలి, అక్కడ తెలుగు వాళ్లే రావాలి, హిందీ వాళ్లే పోవాలనడానికి లేదు. ఒక భారతీయుడిగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అది ఒక హక్కు. అది అతను ఏ ప్రాంతం అన్నా పోవచ్చు, తన మత విశ్వాసాన్ని ఎక్కడన్నా వ్యక్తపరచుకోవచ్చు. ఒక ముస్లిం అయితే ఒక నచ్చిన దర్గాకి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ అయితే నచ్చిన చర్చికి వెళ్తాడు. మనము హిందూ దేవుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనకు. ఆ ఎక్కువ మంది ఉండే క్రమంలో ఈ తిరువన్నామలై గడిచిన 10 ఏళ్లుగానేనండి, 10 ఏళ్ల ముందు కూడా చాలా తక్కువ ఉండేది. గారు తన ప్రవచనాలలో అరుణాచల మహేశ్వరం చెప్పడము, ఆ ప్రభావంతోనే ఇక్కడికి ఎక్కువ వెళ్ళడం. అంతకుముందు రమణ మహర్షి ఆశ్రమంకు మాత్రమే వెళ్ళేవాళ్ళు. మీరు గుర్తుందో లేదు, ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా పెద్దగా ప్రచురణ లేదండి. తిరువన్నామల వెళ్తే, అరుణాచలం వెళితే అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఉండి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు తప్పితే ఇంత ప్రాచుర్యం అయితే గిరి ప్రదక్షిణ. అదే ఇందాక మీరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి రూల్స్ లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కొనుక్కోవచ్చు, ఎవరైనా వెళ్ళి అక్కడ ఏమైనా చేసుకోవచ్చు అని. సో అలా న్యాయపరంగా సమ్మతమైనప్పుడు, సో నిజంగా వాళ్ళు అస్తిత్వం కోల్పోతున్నాము లేదా స్థానికులకి లేదు అనుకున్నప్పుడు దాని ప్రకారం వాళ్ళు పోరాటం చేస్తే మంచిది. కానీ ఇలా దాడులు చేస్తే మీరు ఇక్కడ వ్యాపారాలే ఇక్కడ ప్రధాన కారణం అవుతున్నాయా దాడులకి? ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఉద్యమాలు చేసుకోవాలి. కానీ ఇలా తెలుగు వాళ్ళ మీద దాడులు ఇలా అందులో భాగమే ఇది ఒక వాళ్ళు ఎంచుకున్న మార్గం. భయపెట్టడం అంటే ఇక్కడ వ్యాపారస్తులుగా వచ్చే వాళ్ళు మీరు వ్యాపారం చెయ్యొద్దండి, భక్తితో రండి, దేవుణ్ణి దర్శించుకోండి, మేము పెట్టిన తిండి తినండి, మేము ఇచ్చిన రూమ్ లో ఉండండి, మేము చెప్పినంత ధర చెల్లించి ఆటోల్లో టాక్సీల్లో తిరగండి, మళ్ళీ మీ ఊరికి పోండి అనేది వాళ్ళ వాదన. అది కరెక్ట్ కాదు. దాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే ఒక భారతీయుడిగా నేను ఏ రాష్ట్రంలో పోయినా నేను వ్యాపారం చేయొచ్చు. అది నాకేం హక్కు. అది నేను హక్కు. నేను అక్కడ నిబంధనలు వ్యతిరేకించి అతిక్రమిస్తే నా పేరు చట్టపరం చర్యలు తీసుకోవచ్చు తప్పితే ఇలా తెలుగు వాళ్ళు చేయకూడదు అంటే, అదే తెలుగు వాడు డబ్బు పెట్టి తమిళ వాడి దగ్గర వ్యాపారం చేయొచ్చా? వాడి పేరుతో నేను వ్యాపారం చేస్తే మీకు అనుకూలమేనా? అది కూడా నాకే కదా లాభము. ఇక్కడ లాభాపేక్ష కంటే కూడా తెలుగు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చాలా మంది స్వచ్ఛంద భక్తులు అని చెప్పాలి వీళ్ళందరూ. ఎందుకంటే వ్యాపార దృక్పథాన్ని పక్కన పెట్టి తక్కువ ధరకు వాళ్ళకి ఎక్కువ మంది వచ్చేస్తున్నారండి. అన్నదానం చేస్తారు, ఫ్రీగా భోజనం పెడుతున్నారు, చాలా కల్పిస్తున్నారు. అక్కడ కూడా చూసాం కదా. ఒక్క రోజు అరుణాచలంకి వచ్చే భక్తుల సంఖ్య, పౌర్ణమి వదిలేసేయండి, పౌర్ణమి 10 లక్షలు అవి మనం కౌంట్ చేయలేము. ఒక రోజు సరాసరిగా అరుణాచలంకి వచ్చే భక్తులు ఒక 20 నుంచి 25,000 మంది కనుక తీసుకుంటే దాంట్లో 20,000 మంది తెలుగు భక్తులు ఉన్నారు. ఇది తెలంగాణ ఆంధ్ర పక్కన పెడితే 20,000 మంది అంటే సింహభాగం మనమే ఉన్నాం. ఆలయంలో కూడా ఆలయ చుట్టుపక్కల కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఎందుకంటే షాపులు ఒకప్పుడు తమిళ వాళ్ళవే ఉండేటివి. ఇప్పుడు ఆలయం చుట్టుపట్లు కూడా మన తెలుగు వాళ్ళవే. వాళ్ళకి అదొక అసంతృప్తి, వాళ్ళకి ఒక తెలియని ఒక బాధ, మన మీద అసూయ ద్వేషం కరిగిపోవడం ఇది కూడా కారణం. మీరు వచ్చి మా ఊరిని మొత్తం తొక్కి పడేసిపోతున్నారు, మీరు చేసే వ్యాపారం అంతా మీరు చేసుకుంటున్నారు, లాభాలు మీరు తీసుకుంటున్నారు అనేది. కానీ దీన్ని మనము ఒక భక్తుడిగా అయితే మనం దీన్ని ఒప్పుకోకూడదు. అలాగే
భక్తి కూడా మనకు ఒక పరిధిలో ఒక క్రమంలో ఉంటే బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ప్రతిసారి పౌర్ణమికి వెళ్ళి ఆ ఫోటో తీసి స్టేటస్ లో పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కొంతమందికి. భక్తితో పోయేవాడు ఖచ్చితంగా భక్తితోనే వెళ్తున్నాడు. Right, yes, continue చేద్దాం. గిరి Yes. ప్రదక్షిణ Yes. గిరి ప్రదక్షిణ చాలా పవిత్రమైంది. అందులో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన కూడా చాలా దురదృష్టకరం. అది ఒక పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి చేయడము, నెక్స్ట్ అంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నారు, ప్రభుత్వం వాళ్ళ మీద సస్పెండ్ చేసింది. ఆ విధంగా మనం తప్పు పట్టడానికి లేదు. రైట్ అలాగే ఎస్ గిరిబాబు గారు ఒక ఎస్ హత్య కంటిన్యూ జరిగింది. చేద్దాం. ఎస్ శ్రీరామ్ గారు, ఆ హత్యని మీరు కూడా- ఎప్పటి నుంచో ఆ హత్యని హిందూ ధర్మాల కూడా- కోసం పోరాడుతూ ఉంటారు. మీరు జర్నలిస్ట్ గా గా చాలా రోజులుగా మాకు పరిచయం ఉంది.